రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలండి, మీ జాతకం క్షణాల్లో మారిపోతుంది. ముఖ్యంగా 7 గంటల నుంచి మొదలుకొని 9 గంటల 45 నిమిషాల లోపు ఎవరైతే ఇది వేసి దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోవటం అనేది జరుగుతుంది. జాతక సమస్యలన్నీ కూడా పోతాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి ఫలితాలతో ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. అయితే ఈ దీపం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన దీపం అండి. ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటే మీ జీవితంలో కావచ్చు, మీ జాతకంలో కావచ్చు, ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, బాధలున్నా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. దీపం ఎలా పెట్టాలి, సోమవారం రోజు ఏ నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక రేపు సోమవారం కదా, ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని, అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. నార్మల్గా ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఆ నీటిలో చిటికెడంతా పసుపు, అలానే కాకుండా కొద్దిగా ఉప్పు రాళ్ళు వేసి ఇల్లంతా కూడా మనం క్లీన్ చేసుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అనంతరం వచ్చేసిన తర్వాత ఏంటంటే అలా క్లీన్ చేసుకుని చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంకా మీరేంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే స్నానం చేసే నీటిలో కూడా చిటికెడంత పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిది. అలా చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా అనంతరం ఏంటంటే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేయండి. ప్రత్యేకించి సోమవారం పెట్టే దీపానికి చాలా శక్తి ఉంటుంది. చాలా ప్రత్యేకమైన దీపంగా పరిగణిస్తారు. ఈ దీపం ఏంటంటే గనక సకల దేవతలకు అంకితం చేయబడే దీపం. అలానే కాకుండా పరమేశ్వరుడు కూడా ఎంతో అంటే ప్రీతికరమైన దీపంగా చెప్తూ ఉంటాయి పురాణాలు. ఎందుకంటే ఈ దీపం ఏంటంటే మనం ఇంట్లో కానీ లేదంటే కనుక దగ్గరలో ఉండే ఆలయాలు ఉంటాయి కదా, అంటే శివాలయాల దగ్గర గజస్తంభం దగ్గర కానీ పెడితే చాలా మంచిదండి. మన జాతకంలో ఎప్పుడు చూసినా కానీ దోషాలు, గ్రహ దోషాలతో పాటు జాతక దోషాలు, జాతక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈజీగా చేసేసుకునే పరిహారం అన్నమాట. అంటే ఇప్పుడు రాహు కేతు ప్రభావాలు కావచ్చు, గ్రహాలు నీచ స్థాయిలో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. గ్రహస్థితి కూడా సరిగ్గా ఏమీ ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధలు, ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఎంత చేసుకున్నా కానీ అవి పోనే పోవు కదండి. అలాంటి వాళ్లకు సోమవారం అంటే ఈ విధంగా దీపారాధన చేయండి. ఇది చిన్న పరిహారమే, ఫలితం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది. దీపం ఏంటంటే పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది. అంటే దీపం చాలా చాలా శక్తివంతమైనది. చీకటిని తరిమేసి వెలుగుని తీసుకొస్తుంది. దీపం ఏంటంటే గనక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారండి. దీపానికి చాలా పవర్ ఉంటుందన్నమాట. అందుకే దీపం పెట్టడం వల్ల దరిద్రం కూడా పోతుందని పురాణాలలో చెప్పబడుతుంది. దీపం ఏంటంటే గనక చాలా వరకు కూడా అంటే శక్తివంతమైనది. ఒక శక్తివంతమైన దీపంలో కొన్ని వస్తువులను వేయటం వల్ల మనసుడి తిరుగుతుందని చెప్పొచ్చు. మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి రేపు సోమవారం పూట ఈ విధంగా దీపారాధన చేయండి. ముఖ్యంగా ఒక తమలపాకుడు తీసుకొని దాని మీద మారేడుదలం పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి మీరు దీపారాధన చేసి ఆ తర్వాత రూపాయి బిళ్ళను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక వెలుగుతున్న దీపంలో ఈ రూపాయి బిళ్ళను వేసి సంకల్పం చెప్పుకుంటే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోయి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం అనేది జరుగుతుంది. డబ్బు లేక నరకం చూసే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అంటే చాలా ఏళ్ల నుంచి కూడా ధన సమస్యతో మేము కొట్టుమిట్టాడుతున్నాం, డబ్బు లేని సమస్యలతో మేము ఇబ్బంది పడిపోతున్నాం, చాలా కష్టంగా ఉంది, మాకు ఎంత సంపాదించినా కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, డబ్బు అసలు చేతిలో నిల్వదు, ఏం చేయాలో అర్థం కాదని భావించుకునే వారికైతే ఈ యొక్క రూపాయి బిళ్ళ దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇది చాలామంది కూడా చేస్తారండి, మనం ఒక్కరమే చేస్తామని చెప్పట్లేదు, చాలామంది కూడా పాటించిన పరిహారం అన్నమాట. మరియు కూడా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, తప్పకుండా మార్పు ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే దీపం అని చెప్పొచ్చు. కాబట్టి ఉదయం పూట కూడా పెట్టొచ్చు. ఒకవేళ ఉదయం లేకపోతే అంటే వీలు పడదు, మేము పెట్టుకోలేము ఆ సమయాలలో అనుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని 8 గంటల 16 నిమిషాల సమయంలో కూడా పెట్టొచ్చు. 7 గంటల లోపు కూడా పెట్టుకోవచ్చు. ఎలా దీపం పెట్టినా పర్వాలేదండి. ఉదయం ఏంటంటే కనుక 7 నుంచి మొదలుకొని 9 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఆ సమయాలలో దీపం పెట్టినా కానీ ధన సమస్య పూర్తిగా తొలగిపోతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి విధంగా పెట్టుకోండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసి తుడిచి చక్కగా దాన్ని ఏంటంటే కనుక ఎవరికైనా సరే దానం చేస్తే తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుంది. ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, శత్రు నివారణ. అంటే శత్రువులు మనకు చాలా మంది ఉంటూ ఉంటారండి. శత్రువుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతాం. శత్రువులు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా దీపారాధన చేయండి. ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయి. ఏమీ లేదు, మీరు
2 మిరియాలు తీసుకోండి. ఆ మిరియాలను ఏంటంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని వెలుగుతున్న దీపంలో వేసి వెలిగించండి. అంటే వెలుగుతున్న దీపంలో ఈ యొక్క మీరు మిరియాలు వేసి వదిలేయండి. సంకల్పం చెప్పుకోండి. శత్రువులు మిత్రులుగా మారాలి, శత్రుత్వం తగ్గిపోవాలి, శత్రువుల నుంచి మాకు అంటే రక్షణ కలగాలి, శత్రువులు ఉండకూడదని సంకల్పం చెప్పుకొని వెలిగించుకొని దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాలు తీసుకొని మీరేంటంటే గనక దూరంగా ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందండి. శత్రువులు మిత్రులుగా మారతారు, శత్రుత్వం అనేది తగ్గిపోతుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా సమస్యలు కూడా రావు, శత్రువుల నుంచి మీకు విముక్తి కలుగుతుందన్నమాట. శత్రుత్వం తగ్గించుకోవడానికి ఈ యొక్క మిరియాల దీపం అనేది 1కి 2 సార్లు చేయండి. ఒక వారం చేసాం బాగానే ఉందంటే 2వ వారం చేయండి, ఇంకా బాగా ఫలితం వస్తుంది. ఇలా ఏంటంటే ఫలితం వస్తూనే ఉంటుందండి, రాదని కాదు, కానీ మనం ఏంటంటే నమ్మకంతో చేసుకుంటే ఫలితం ఉంటుంది కాబట్టి పాటించుకోండి. ఇలా ఫలితం అనేది పొందవచ్చు. ఇక అనంతరం వచ్చేసి లవంగాలను వేసి దీపం పెడితే ఏంటంటే కష్టాలు పోతాయి. బెల్లాన్ని వేసి దీపం పెడితే భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నష్టాలు ఉండవు, కష్టాలు అనేవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే ఆ వస్తువులు మనం దీపంలో వేసుకుంటాం కాబట్టి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. మనం ఏంటంటే ఏదైనా అంటే చెట్టు మొదట్లో కానీ తొక్కని ప్రదేశంలో కానీ పడేస్తే మంచిదనమాట. మనం ఎక్కడ పడితే అక్కడ వేసామనుకోండి ఫలితం అనేది రాదండి. కాబట్టి ఇది ఒకటి గుర్తు పెట్టుకొని చేసుకోండి. ఇక ఆ తర్వాత ఫలితం అనేది అంతకంత వస్తుంది, మీ జీవితం అనేది మారిపోతుంది, మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే గుర్తుపెట్టుకొని రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. అయితే ఒక రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తుందండి. రూపాయి మన కష్టాన్ని తీసేస్తుంది, మన బాధని తీసేస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది, మనకుండే ఇబ్బందిని పోగొడుతుంది అనమాట. ఒక రూపాయి ఏంటంటే కనుక మనం భరించలేని సమస్యల్ని ఎదుర్కొంటున్నా, భరించలేని కష్టాలతో మనము అంటే సతమతం అవుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళైనా సరేనండి తప్పనిసరిగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ప్రత్యేకించి సోమవారం రోజున రాత్రి పడుకునేటప్పుడు ఎవరైతే రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుంది, వారి సుడి తిరుగుతుంది, వారి లైఫ్లో ఉండే కొన్ని రకాల సమస్యలు బాధలు పోతాయండి. ఒక రూపాయికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. రూపాయి బిళ్ళ అనేది చాలా పవిత్రమైనగా పరిగణిస్తారు. ఒక రూపాయితో చేసుకుంటే కష్టము బాధ తొలగిపోతుంది. మన జీవితంలో రూపాయి కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరేంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పక పాటించండి. మీరు ఏం చేయండి అంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు మీ పనులన్నీ కూడా అయిపోయాయి, ఇంకా మేము పడుకుంటున్నాం, మాకు ఏం పని లేదనుకుంటారు కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. స్త్రీలు పురుషుడు ఎవరైనా చేయొచ్చు ఈ పరిహారం. వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదు. కాకపోతే మీ జీవితంలో మీరు భరించలేని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్యను ఎలాగైనా సరే తొలగించుకోవాలి, ఈ సమస్య నుంచి మేము బయటపడాలి, ఈ సమస్య మాకు ఉండకూడదంటే మీరు ఈజీగా ఏంటంటే ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళను ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోండి. అలా పట్టుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోండి. మనకి ఏ సమస్యలు ఉంటాయి, ఏ బాధలు ఉంటాయి, ఏ సమస్యను తీర్చుకోవాలనుకుంటున్నామో అది చెప్పుకున్న తర్వాత ఏంటంటే తల చుట్టూతో 3 సార్లు తిప్పి దాన్ని దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను ఏంటంటే కనుక తీసి ఎవరికైనా సరే పేదవారికి దానం చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా కష్టం పోతుంది, దానం చేసినందుకు మనకు పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. చాలా మంది కూడా రూపాయి బిళ్ళనే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం ఫలితం రాదులే, ఇది అంటే పంచయ్యదులే అనుకుంటారండి. అలా ఎక్కడ కూడా ఏమీ లేదండి. రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను సమస్యలను తీసేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితం వస్తుంది. ఒకసారి ప్రయత్నించండి, బాగానే ఉందండి మాకు ఫలితం వచ్చిందంటే రెండో సోమవారం కూడా చేయండి. ముఖ్యంగా సోమవారం రోజున చేయటం వల్ల ఏంటంటే అధికంగా ఫలితం వస్తుంది. మన జీవితంలో కీలక పాత్ర రూపాయి బిళ్ళ ఎందుకు పోషిస్తుందంటే మనకు రూపాయి లేకపోతే మనం అడుగడే ఉండదండి. మనం ఆ రూపాయితోనే ఏంటంటే కనుక మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు 100లో రూపాయి తగ్గినట్టే, లక్షల్లో రూపాయి తగ్గినట్టే కదా. అందుకే రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట, చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. కాబట్టి రూపాయి బిళ్ళతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది, కలిసి అంటే మనకు రావటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం అనేది మీరు తప్పక ఆచరించండి. ఇక తర్వాత రేపు సోమవారం రోజున ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న నియమాలు పాటించండి. పరమశివుణ్ణి ఈ విధంగా పూజించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అభిషేకం చేసుకోవటం వల్ల ప్రత్యేకించి మన ఏంటంటే ఏదైనా అనుకున్న పని కరెక్ట్ సమయానికి జరగాలంటే మీరు నీళ్ళల్లో కొద్దిగంత పంచదారను పోసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. అలానే కాకుండా బిల్వ పత్రాలు ఉంటాయి కదా, దాని మీద కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ పత్రాలను పరమశివుడికి సమర్పిస్తే చాలా మంచిదనమాట. అలా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శివుడికి పాలతో నీళ్లతో ఇలా అభిషేకం చేసుకున్నా సరిపోతుంది. ఆ విధంగా కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా ఏంటంటే కనుక శివుడిని పూజించుకుంటే సరిపోతుంది.
ఆ తర్వాత ఏంటంటే గనక ఇక్కడ ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అయితే రేపు సోమవారం పూట ఏంటంటే గనక ఆవాలు ఉంటాయి కదండీ! ఆవాలు మనందరికీ తెలిసిందే కదా! ఆవాలు పరిహారాల పరంగా, తంత్రపరంగా, మంత్రపరంగా మనకు ఉపయోగపడతాయన్నమాట. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయని చెప్పొచ్చు. అందుకే మీరేం చేయండి అంటే గనక ఆవాలను తీసుకోండి. ఆవాల్లో 2 రకాలుంటాయి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక నల్లటి ఆవాలు. అంటే మనం వంటల్లో వాడుకుంటాం కదా! అది కొంచెం బ్రౌనిష్‌గా ఉంటాయండి. ఈ ఆవాలు ఏం చేస్తాయంటే గనక మన మీద ఎవరైనా చెడు ప్రయోగం చేయించినా, లేదంటే మనకేంటంటే సరిగ్గా ఆరోగ్యం సరిగ్గా ఉండదు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎప్పుడు చూసినా కానీ మా జీవితంలో అండి మాకు కష్టాలే అండి, మాకు అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వారం బావుంటే వారం అసలు మేము బాగుండమండి. ఎందుకు మాకు ఇలా అవుతుందో కూడా తెలియదండి అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఈ ఆవాల పరిహారం అనేది చెయ్యండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. అయితే ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. సోమవారం రోజున సంధ్యా సమయం ఉంటుంది కదా, 6 గంటల సమయం. ఆ సమయంలో గనక మీరు ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుందండి. ఆ మార్పుని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. మీ మీద ఎలాంటి నెగిటివిటీ ఉన్నా, మీ మీద ఏంటంటే గనక ఎవరైనా సరే అంటే మనమంటే గిట్టని వారు, మన శత్రువులు చాలా మంది ఉంటూ ఉంటారు కదండి. చాలా మంది వల్ల మనం సఫర్ అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా! అలాంటి వాళ్ళు ప్రత్యేకించి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, శత్రువులు అంటే ముందే చెప్పాం కదా, శత్రు నివారణ పరిహారము. ఆ తర్వాత ఏంటంటే మీ మీద ఎవరైనా ఏదైనా చేయిస్తే, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆవాల పరిహారం ఒక్కసారి చెయ్యండి. మీకు మీరే ఏంటంటే షాక్ అయిపోతారండి. మీరే ఆశ్చర్యపోతారు. అంటే ఆవాలతో చేసుకుంటే ఇంత మంచి రిజల్ట్ వస్తుందని షాక్ అయిపోతారనమాట. చాలామంది కూడా చేస్తూ ఉంటారు. తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా ఆవాలు మనకు సిద్ధిస్తాయి. అలానే మన మీద జరిగిన చాతపడిని తీసేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఆవాలు ఏంటంటే అతీత శక్తివంతమైనవి కాబట్టి ప్రత్యేకించి మీరు సోమవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరూ లేని ప్రదేశంలోకి వెళ్ళండి. అంటే మన ఇంట్లో కూడా చేసుకుని బయటికి వెళ్ళి ఆవాలను పడేయొచ్చండి. అలా ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇంట్లో చేసుకోవటం వీలు పడదు కదా, అలాంటి వాళ్ళు జనావాస తక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక స్పూన్ ఆవాలు తీసుకెళ్ళి అవి ఏంటంటే కనుక ఒక పేపర్లో పెట్టుకొని వెళ్ళండి. అంటే ఒక తెల్లని కాగితంలో పెట్టుకోండి, లేదంటే న్యూస్ పేపర్లు తీసుకొని అక్కడ అందులో పెట్టుకోండి. అందులో చిటికెడు కుంకుమ, పసుపుని కూడా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయ ఉంటే అది పెట్టండి. ఒకటి ఖచ్చితంగా ఎండుమిరపకాయ ఉంటే పెట్టుకోండి. ఇంతకు మించి మీరు పెట్టాల్సింది ఇంకేమీ లేదనమాట. ఇలా పెట్టిన తర్వాత దాన్ని పొట్లం కట్టి 11 సార్లు తల చుట్టూదా దిగదూడ్చుకోవాలండి. అంటే దిగదూడ్చడం అంటే ఏమీ లేదు, ముందు నుంచి 3 సార్లు నుదుటి భాగం నుంచి బొటన వేలు వరకు, వెనక నుంచి కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే తిప్పేసి ఇంకా తర్వాత ఒకసారి తల చుట్టూదా తిప్పిన తర్వాత మనం ఏంటంటే కనుక మనకుండే అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అంత మంచిది. అంత తొందరగా మనకు నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది. నెగిటివిటీ నుంచి మనం బయటపడతాం. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు. ఆవాలే కదా, ఆవాల వల్ల ఏం జరగదని మాత్రం అనుకోకండి. మీరు ఆవాలతో ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆవాలతో ఈ పరిహారం అయితే చెయ్యండి. ఇలా చేసేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక దూరంగా అండి, అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఆవాలను మొత్తం పొట్లం విప్పి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. వెంటనే ఫలితం అయితే రాదు. 48 గంటలు గడిచిన తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుందన్నమాట. మనకేంటంటేనండి, మనం ఎదుగుతున్నాం అనుకోండి, చూసి ఓర్వలేకపోయే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మన చుట్టుపక్కలే మనకు దిష్టి పెట్టేవాళ్ళు, మనని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనకు బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదా. అలాంటి ఒక దిష్టి దోషాల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి మనం బయటపడటానికి ఏంటంటే ఈ ఆవాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఈ ఆవాల పరిహారం అనేది ఏంటంటే మనకు చక్కగా పనిచేస్తుందన్నమాట. అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, ఆరోగ్యం బాగుండటానికి, అలానే కాకుండా ఏంటంటే మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది చాలా తక్కువగా ఉండటానికి ఈ ఆవాల పరిహారం అనేది పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. తంత్రశాస్త్రంలో కూడా దీని ప్రస్తావన ఉందన్నమాట. ఇంకా తిథివార నక్షత్రం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అలానే సోమవారం రోజు సాయంత్రం పూట కూడా చేయొచ్చు. ఆ విధంగా కూడా ఫలితం వస్తుందన్నమాట. పదే పదే అండి, మనం బాగా సంపాదించుకుంటున్నా మన మీద ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన ముందే అంటూ ఉంటారు కదండి, మీరు బాగా బ్రతుకుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, లైఫ్లో చాలా ఎక్కువగా ఎదిగిపోతున్నారని ఏడ్చేవాళ్ళు మన బంధువులు, మన ఇరుగువారు, పొరుగువారు. అలాంటి వాళ్ళ యొక్క చెడు దిష్టి కూడా మన మీద పడి మనం ఏంటంటే చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ ఆవాల పరిహారం చేయటం వల్ల తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి రేపు సోమవారం చాలా చక్కగా ఉంది. అష్ట కష్టాల నుంచి బయటపడతారు. అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది చాలా వరకు కూడా అండి తగ్గిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితం వస్తుంది. చేసినట్టు ఎవరికి చెప్పకండి. మనకు ఫలితం వచ్చిన తర్వాత నలుగురితో పంచుకోవాలి. కానీ రాకముందే ఏంటంటే మనం నలుగురికి చెప్పుకోవటం వల్ల ప్రయోజనం అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే
ఎవరికి చెప్పకుండా చేసుకొని ఇలా చేయండి. ఒకవేళ ఒక వారం చేసాం బాగానే ఉందంటే రెండో వారం కూడా చేసుకోవచ్చు. రెండో వారం కూడా మనకు ఫలితం అనేది వస్తుంది, తప్పకుండా వస్తుంది. మార్పుని మనమే మన కళ్ళతో చూడగలుగుతామండి. ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఏంటంటే కనుక రేపు సోమవారం పూట చేయండి. ఇక తర్వాత ఏంటంటే కనుక రేపు సోమవారం రోజున ఖచ్చితంగా అండి ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబరు చాలా చాలా శక్తివంతమైనది. ఈ నెంబర్ ఏంటంటే కనుక పరమేశ్వరుడికి అంకితం చేయబడే నెంబర్ అని అంఖ్యాశాస్త్రంలో చెప్పబడుతుందండి. ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మన సుడి తిరుగుతుందండి, మన జీవితం మారిపోతుంది. మన లక్ అనేది ఏంటంటే కనుక మనని ఇంకా అంటే అదృష్టంగా మారుస్తుందన్నమాట. కొన్ని నెంబర్స్ ఏంటంటే మన జీవితంలో కీలక పాత్రను పోషిస్తాయి. కొన్ని నెంబర్స్ మన దురదృష్టాన్ని తొలగిస్తాయి. కొన్ని నెంబర్స్ ఏంటంటే మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి ఈ నెంబర్ని ఏంటంటే ఈ విధంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్కి అంతటి పవర్ ఉంటుంది. ఈ నెంబర్ ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకండి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ నెంబరు ఏమీ లేదు, మీరు బ్లాక్ పెన్నుతో కానీ ఏ పెన్నుతోనైనా సరే పేపర్ మీద రాసేసి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే 10 రూపాయల నోటు కానీ లేకపోతే 20 రూపాయల నోటు కానీ తీసేసుకొని ఆ విధంగా కూడా మీరు రాసేసి ఏంటంటే కనుక పెట్టుకోవచ్చండి. అయితే ఏం చేయండి అంటే కనుక మీరు పేపరు పెన్ను తీసుకున్న తర్వాత దాని మీద ఏంటంటే ఈ నెంబర్ రాయండి. ఈ నెంబరు 111 అండి. ఫస్ట్ ఏంటంటే కనుక 111, ఆ తర్వాత 555, 777 ఈ నెంబర్ రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా మీకు అర్థమైపోతుంది ఏ విధంగా మీకు కలిసి వస్తుంది, ఏ విధంగా మీ లక్ అనేది ఇంకా పెరుగుతుంది, తగ్గట్లేదు అనేది మీకు తెలిసిపోతుంది. అలానే కాకుండా మీ దురదృష్టం కూడా తొలగిపోతుంది, అదృష్టం కూడా మీకు విపరీతంగా పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. మీరే మార్పును చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు, ఆశ్చర్యానికి గురవుతారండి. అంత చక్కగా పనిచేసే నెంబర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. అలానే కాకుండా పదే పదే దీన్ని తీసి చూడకండి. ఒకసారి పెట్టారు కదా వదిలేయండి. మీ పర్సులో ఏంటంటే కనుక సీక్రెట్గా పెట్టుకోండి. దీన్ని తీయాల్సిన అవసరం కూడా లేదండి. ఒక్కసారి పర్సులో కానీ జేబుల్లో కానీ పెట్టుకుంటే దాన్ని ఇంకా మనము అసలు దాని మీద మన ధ్యాస ఉండకూడదు. మనం పదే పదే పెట్టుకున్నాం కదా అనే ఒక ఇది ఉండకూడదు అనమాట. దాని మీద ఆలోచన లేకుండా చూసేసుకోండి, సరిపోతుంది. ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి రేపు సోమవారం పూట చేసుకోండి. ఏ పెన్ అయినా పర్వాలేదు, ఏ విధంగా అయినా మీరు రాసేసి మీ దగ్గర పెట్టుకోవాలి. కాసేపు ఏంటంటే కనుక 2-3 నిమిషాలు శివుడి పటం ముందు పెడితే చాలండి, ఇక మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి.